మురబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మురబ్బా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మురబ్బాకు కావాల్సిన పదార్థాలు చూద్దామా. మామిడికాయలు, కారం, ఉప్పు, వేగించిన జీలకర్ర పొడి, బెల్లం. మామిడికాయలు ఇలా తురుముకోవాలండి. చెక్కి తీసుకుని తురుముకుని కొలతల్లో చూపెడుతున్నాను. పాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టి 2 కప్పులు అయిందండి. 2 కప్పులు మామిడి తురుముకి 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం తీసుకుని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికిన తర్వాత పావు చెంచా ఉప్పు, 1 స్పూన్ కారం, అర చెంచా జీలకర్ర పొడి, వేయించి పెట్టుకుని జీలకర్ర పొడి వేసుకోండి. అంతేనండి, ఇంకేం అవసరం లేదు దీనికి. ప్లేట్ మీద వేసి చూడండి. ఇలా కారకపోతే అయిపోయినట్టేనండి. జిగురు పాకం రావాల్సిన అవసరం లేదు. మీకు బాగా జిగురుగా ఉండాలి అంతే. తీగ పాకం ఏం అవసరం లేదు. చూడండి, ఇలా ప్యాన్ మీద అంటుకోకుండా బయటకు వస్తుంది కదా, ఈ టైంలో మనం కట్టేసుకోవాల్సి వస్తుంది అంతే. దీన్ని చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకోవాలన్నమాట. మీకు ఆ ప్రాసెస్ కూడా చూపెడతాను. బ్రెడ్ నేతిలో కానీ వెన్నలో కానీ వేయించుకుని 2 బ్రెడ్లకి రాసి వేయించుకున్న తర్వాత ఈ 2 బ్రెడ్లకి మురబ్బాను రాసి కట్ చేసి అరేంజ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా చేసి ఇచ్చారంటే అందరూ కూడా వావ్ అని తినాల్సిందే. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మామూలుగా అయితే బయట సీసాలో పెట్టినా 3 నెలల వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 6 నెలల వరకు ఉంటుంది. ఏమీ పాడవదు. తడి తగలకుండా చూసుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.